కానీ మా నాన్న నా మాట వినకుండా క్లబ్కు 2 గంటల ముందే వెళ్ళిపోయారు. కానీ మీరు చెప్తే మా నాన్న తప్పకుండా వింటారు. క్లబ్కు ఫోన్ చేద్దాం నాన్న. శివరావు మావయ్య ఏం చెప్తున్నాడు వీడు? అసలు నువ్వు ఎలా వచ్చావన్నది నాకు అర్థం కావట్లేదు. రే నాన్న చచ్చిపోయిన యాంటనీతో నువ్వు ఎలా మాట్లాడవురా? ఫోన్ 2 గంటల ముందే క్లబ్కు వెళ్తానని వాడెప్పుడు చెప్పాడ్రా? ఏంట్రా బంగారం కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నిజమే జాకీ, మార్క్ చెప్పినప్పుడు మొదట్లో నేను నమ్మలేదు. నన్ను చంపబోతున్నారని మార్క్ నన్ను ముందే హెచ్చరించడం వల్ల ఓ వారం ముందే పొరుగురు వెళ్లిపోయి నా ప్రాణాలు కాపాడుకున్నాను. ఈ ఫోన్ వల్లే ఇప్పుడు నేను నీ ముందు ప్రాణాలతో ఉన్నాను జాకీ. నాన్న నైట్ 12:30కే స్కెచ్ వేశారు. మన 12కే ఫోన్ చేస్తే నాన్నని కాపాడవచ్చు. ఈ రోజు వాడు ఖచ్చితంగా క్లబ్కి వస్తాడు. మన ప్లాన్ ప్రకారం యాంటోని వేసేయాలే. అన్నా ఈడు పుచ్చ పే చేయనా? రే యాంటనీ ముందు మోకాల మీద కూర్చోరా. నీ చివరి కోరిక ఏంటో చెప్పరా. నేను చెప్పబోయేది నువ్వు వినాలి యాంటోని. నా తమ్ముడు నీ వల్లే చనిపోయాడు. అందుకే నిన్ను చంపాలనుకున్నాను. రౌడీ అయినా తప్పుడు పనులు చేయకూడదని అందరికీ నీతులు చెప్పి నువ్వే తప్పుడు పనులు చేస్తున్నావు అనుకున్నాను. నువ్వు చెయ్యట్లేదు, కానీ నీ పేరుతో అన్ని తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆపరా. ఈ ఫోను నువ్వు నా ఫ్రెండ్తో మాట్లాడింది, నువ్వు చచ్చి చావకుండా మళ్ళీ వచ్చింది, ఏది నాకు అర్థం కావట్లేదు. కానీ యాంటనీ మంచివాడని వీడు తెలుసుకున్నాడా? యాంటనీ మంచివాడే కదా. మరి ఈ తప్పులన్నీ చేసేది ఎవరో తెలుసా యాంటోని? ఎవర్రా? నీ మిత్రుడు జాకీ మార్తాండా. అది నాకు నచ్చలా. అది నాకు నచ్చలా. యాంటనీ మంచివాడని నీకు తెలియడం నాకు నచ్చలా. నేను జాకీని వేసేయడానికే వచ్చాను యాంటోని. టేబుల్ నెంబర్ 24 జాకీ మార్తాండకి మటన్ సూప్. యాంటనీ చింతపండు పిక్క, నేనేసుకున్న చుక్క, ఎక్కింది నాకు తిక్క, వాడు నాకు లెక్క, నువ్వు యాడకెళ్ళి దాక్కున్నా ఏస్తా నిన్ను పక్క. ఇక నన్ను యాంటనీ కంట్రోల్ చేయలేడురా. మార్తాండరా, డాన్ జాకీ మార్తాండా. టేబుల్ నెంబర్ 24 స్టేజ్ వెనకాలే ఉంది. జాకీ యాంటనీని కాదని నువ్వేం చేయగలవు? రేయ్, వాడు బంగారు పిచ్చికైతే నేను బంగారు సంకెళ్ళు, వాడు భలే మాస్టర్ అయితే నేను భలే మనగాడు, వాడు తేనె మనస్సులు అయితే నేను మూగ మనస్సులు, వాడు అగ్గిరాముడైతే నేను పిడిగి రాముడినిరా. అదేంట్రా ఏం చెడు చేసినా దాంట్లో మంచి ఉండాలనడం? చెడులేంట్రా మంచి, మంచిలేంట్రా చెడు? అదేంటి మంచి చెడు, చెడు మంచి? మంచిదంటే మంచిది, చెడ్డదంటే చెడ్డది. యాంటనీ మంచోడు, జాకీ చాలా చెడ్డోడు. యాంటనీ కిరాతకుడని ఊరి ప్రజలందరినీ నమ్మించి వాడి కన్న కొడుకి వాడిని అసహించుకునేలా చేసి అంతా బాగా జరుగుతుంటే నీ అబ్బ వచ్చి నీ సంగతి తర్వాత చూసుకుంటా. నాన్న ఏమంటే ఎవరా నాన్న? ఎవరు నీకు నాన్న? రోజు నువ్వు తిన్న తర్వాత నేను తింటున్నానే, దాని పేరు ప్రేమ? నేను తినే తిండిలో విషం ఉందో లేదో టెస్ట్ చేసే ఎలుక నువ్వు, నేను పెంచిన ఎలుక. ఉదయాన్నే నువ్వు గ్రీస్ అంటుకున్న ముఖంతో కనిపిస్తావే, అప్పుడు యాంటనీ ముఖం మీద నా చేతులతో మసిపూసినంత మహదానందం. నువ్వు మానానంటూ కాళ్ళు చుట్టూ తిరుగుతావే. ఇంకెన్నాళ్ళరా ఆ యాంటనీ కాళ్ళు పట్టుకుని కుక్కలా తిరిగి రావడం, అప్పుడు యాంటనీ కుక్కల నా కాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టు లోపల నాకు సంతోషం. యాంటనీకి తెలియకుండా డ్రగ్స్ అమ్మాలి. ఏంటి జాకీ ఇదంతా? పుస్తకాలు పట్టుకునే పిల్లలు పొట్లాలు పట్టుకోకూడదు. యాంటనీకి తెలియకుండా అమ్మాయిలు నమ్మాలి. యాంటనీకి తెలియకుండా గన్స్ అమ్మాలి. యాంటనీకి తెలియకుండా ఇవన్నీ చేసి మనం సంపాదించింది కేవలం డబ్బా? పార్ట్నర్షిప్. ఈ కొలంబియన్ డాన్స్ తో పార్ట్నర్షిప్. ఇకపై జాకీకే ఫుల్ పవర్స్ ఉన్నాయి. పవరే లేని యాంటనీ ఎందుకు? బాయ్స్, ఇంకొద్దిసేపట్లో యాంటనీ ఏకాంబరమే తనని చంపబోతున్నాడు అనుకుని ఈ క్లబ్కు వస్తాడు. యాంటనీ కిల్లింగ్ ఏకాంబరం, జాకీ కిల్లింగ్ యాంటనీ. Hereafter no Eka, no Anto. ఓన్లీ జాకీ రూలింగ్. ఏంటి నాన్న మీరు ఇలా మాట్లాడుతున్నారు? మా అమ్మ చెప్పిందన్న ఒకే కారణానికే కదా మీతోనే ఉంటున్నాను. క్లబ్
గ్రౌండ్ లో పక్కాగా ప్లాన్ చేసి నీ బాబుని లేపేశాను. ఆ ఏకాంబరం మాత్రం ఎలాగో తప్పించుకున్నాడు. అక్కడి నుంచి తిన్నగా మీ అమ్మ దగ్గర ఇక్కడ ఏమైంది? క్లబ్ లో ఆంటనాయి గారి కాల్చి చంపేశారమ్మా. ఏంటన్నయ్య ఇదంతా? నా భర్త ఏం పాపం చేశాడు నీకు? ఆయన ఎందుకు చంపావన్నయ్య? ఎవడే నీ కన్నయ్య? అంటే నీదో అంటాడే ఏంటది? మోకాళ్ళ మీద కూర్చోవే. నీ మొగుడు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఏదో అడుగుతాడే. నీ చివరి కోరిక ఏంటో చెప్పవే. కాలానికి సమయానికి శక్తి అంటూ ఉంటే నా భర్త మళ్ళీ వచ్చి నిన్ను చంపుతాడ్రా. హలో అమ్మా చెప్పమ్మా. మార్క్, అమ్మ మాట్లాడుతున్నాను రా. మీ నాన్న నన్ను కత్తితో పొడి చేశారా. అమ్మా ఏమంటున్నావు? నువ్వు మీ నాన్నలాగా కత్తలు కటార్లతో నరుకోడాలు చంపుకోడాలు కాకుండా కూలో నాలో చేసుకుని బతకాలిరా. మీ నాన్న మంచివాడు కాదురా. నువ్వు ఇక మీద జాకీ మావయ్యతోనే ఉండాలి. జాకీ మావయ్య ఏం చేయమంటారో అదే చెయ్యాలి. సరే అమ్మా, వింటానమ్మా. నీకేమైందమ్మా? భయం ఎవరితో మాట్లాడుతున్నావే? మార్కుతో. నెక్స్ట్ వాడేనే. వద్దండి, వాడిని ఏం చేయకండి. వద్దండి, వద్దండి, షూట్ చేయకండి, వద్దండి. తల్లిని నేనే, తండ్రిని నేనే, చల్లగా కరుణించే దైవము నేనే. టుడే ఇస్ ద బెస్ట్ డే, బెస్ట్ డేట్ ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. నీ ప్రాణమిత్రుణ్ణి నువ్వే చంపేశావా? యాంటనీని చంపింది నేనే, వీడి తల్లిని చంపింది నేనే, నిన్ను చంపింది నేనే, మిస్ అయి వచ్చి నిన్ను మళ్ళీ చంపబోయేది నేనే. నేనే దిక్కని పడున్న వీడిని చంపబోయేది నేనే. ఎందుకురా అందరూ నా చేతిలోనే చావాలని ఆశపడుతున్నారు? నా బెస్ట్ ఫ్రెండ్ గుండెల్లో ఫస్ట్ నైఫ్ దించబోయే ఆ బెస్ట్ గ్యాంగ్స్టర్ ఎవర్రా? చెయ్యి ఎత్తరా ఎత్తరా ఎత్తరా. కమాన్, ఎవర్రా పులి బిడ్డ? రారా రారా రారా. యాంటనీ గుండెలో పొడవడం ఎవరి తరము కాదురా. పొడవాలంటే వెన్ను పొట్టే పొడవాలి. పొడి చేసేవు కదా మిత్రమా. బెస్ట్ డే, బెస్ట్ డెత్ ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. నా ఫోన్ ఎలాగైనా కాపాడుకోవాలి.
వదలేరా బావా, నేను నీ ఫ్రెండ్నిరా. నువ్వు నా ఫ్రెండ్వి కాదురా, నా బెస్ట్ ఫ్రెండ్విరా. నొప్పిగా ఉందా మావా? నాకంతకన్నా నొప్పిగా ఉందిరా. జాకీ మార్క్ నేను చేయను. మధ్యలో ముసలా కొడుకోకూడదు. నీ బాబుని చంపిన అదే కన్రా, నిన్ను ఈ కత్తితోనే చావు. ఎక్కడ నా వేలు? ఎక్కడా? రే మా నాన్న క్లబ్ లో నిన్ను షూట్ చేసేసారా? యాంటనీ రా. శత్రువు అనుకున్నవాడు నాకు మిత్రుడు అయ్యాడు. ప్రాణ స్నేహితుడు అనుకున్న నువ్వు ద్రోహి వైపు కదరా నీ అబ్బ. ఏం జరుగుతుంది? ఏం మ్యాజిక్ చేస్తున్నావురా? ఇంకా ఆలోచిస్తావేంటి ఆంటోనీ? వాడిని షూట్ చేయి. నేను అనాథనైనప్పుడు నన్ను పెంచిన వారా మీ నాన్న. ఇప్పుడు నిన్ను షూట్ చేస్తే నేనే మా నాన్నని షూట్ చేసిన వాడిని అవుతాన్రా. ఏకాంబరం, నువ్వే వీడిని షూట్ చేసే. అంటే నువ్వు చెప్పింది నిజమా? ఈ ఫోను నిజమా? ఈ ఫోన్ నిజమారా? కాదు ఏ ఫోన్? ఏ ఫోన్ రా ఇది? రే నేను చెప్పిందంతా అబద్ధం. ఆ ఫోన్ ముట్టుకోకరా. నార్మల్ వద్దు, ఆ ఫోన్ ని ముట్టుకోదురా. రే జాకీ వద్దురా. రే ఆంటనీ, ఈ జాకీ ప్రాణానికి ఒక విలువ ఉందిరా. అందరినీ అడుగుతావు కదా నీ చివరి కోరిక ఏంటని. ఇప్పుడు చెప్తున్నాను రా, ఈ ప్రాణం నీ చేతుల మీదుగానే పోని. షూట్ చేయరా. వద్దురా. రేయ్! 4, 3. వద్దురా, ఫోన్ చేతురా క్లబ్ కి. కాల్చరా ఆంటనీ, కాల్చి చావు. అటులనే కాణిమో. షూట్. ఏంటి జాకీ మార్తాండా? ఫోన్లో ఎవడో జాకీ మార్తాండా మాట్లాడుతున్నాను అంటున్నాడు. జాకీయా? అవును. వాడెవరా ఇంకో జాకీ? జాకీ మాట్లాడుతున్నాను రా. జాకీ మాట్లాడా? నన్ను చంపకురా. అక్కడున్న జాకీని చంపకు. రే ఫోన్లో ఏంట్రా ముచ్చట్లు? ముందు నన్ను చంపరా. అక్కడ నేను ఉన్నాను కదా. నన్ను చంపకురా. రే చంపాలనుకున్నావు కదా, త్వరగా చంపరా. జాకీ నా కొడక, నోరు పోయినా వాడు అక్కడి నుండి కాల్స్తే ఇక్కడ నేను పోతా. జాకీ నా కళ్ళ ముందే ఉన్నాడ్రా. నువ్వెవర్రా? అక్కడున్నది 1975 గ్యాంగ్స్టర్ జాకీ. ఇక్కడున్నది 1995 గాడ్ ఫాదర్ జాకీరా. రే ఆంటనీ, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావురా? నన్ను చంపరా. అక్కడ వాడిని చంపావో ఇక్కడ నీ కొడుకు మార్క్ని చంపేస్తా. మార్కా? రే ఫోన్ పెట్టేరా. మార్క్ పొరుగురులో చదువుకుంటా. నువ్వు చెప్పేది స్కూల్ బాయ్ మార్క్, కానీ ఇక్కడున్నది 20 ఏళ్ళుగా నా కింద మెకానిక్ గా పనిచేస్తున్న బానిస మార్క్. మార్క్ మెకానిక్? లేకపోతే నీ కొడుకుని కలెక్షన్ చేస్తాను అనుకున్నావా? రే నేను చెప్తే నీకు అర్థం కాదురా. నేనే ఆకాశంలో వేలాడుతున్నాను రా. అయ్యో నాకే 1,000 పోయాకే నిజం అర్థమైంది. మళ్ళీ చెప్తున్నాను రా. చెప్తే అర్థం కాదురా, అర్థం చేసుకోరా. వాడేరా నేనేరా వాడు. ఎందుకరా మళ్ళీ ఇంకొక వేలు కాల్చావు? ఇక్కడ వేలు కాల్స్తే నీకెలా తెలిసిందిరా? ఇక్కడ షూట్ చేస్తే అక్కడ నొప్పిగా ఉందా? ఏదో ఒకటి ఉంది. ఏదో ఒకటి
ఒకటి కాదురా, ఫోన్ ఉంది. ఆ ఫోన్ తోనే 20 ఏళ్ళ వరకున్నా నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను రా. నువ్వు చెప్పేది ఏది నమ్మేలా లేదు. ఇక్కడున్న జాకీ నన్ను చంపాలని గింజుకుంటున్నాడు. ఎక్కడో ఉన్న నువ్వు జాకీ మార్తాండా అంటూ నా కొడుకుని చంపడానికి గింజుకుంటున్నావు. ఇక్కడున్న నువ్వు అక్కడున్నావంటే ఇక్కడున్న నేను అక్కడ ఉంటాను కదా. రేయ్, నువ్వు ఇక్కడ లేవురా. ఎందుకు రాలేదు? ఎందుకంటే నేను నిన్ను చంపేశాను రా. రేయ్, అక్కడ ఇంకో బుల్లెట్ జాకీకి తగిలిందో ఇక్కడ నీ కొడుకు మార్క్ చచ్చారా. నమ్మలేకపోతున్నాను. నేను లేకుండా నా కొడుకు మార్క్ ఇన్నేళ్ళు నీతో ఉన్నాడంటే యాంటనీ కొడుకు మార్క్ ఎక్కడైనా బతికేస్తాడ్రా. రేయ్, నన్ను ఒకేసారి చంపేరా. రేయ్, బెస్ట్ డే బెస్ట్ డెత్ నన్ను చంపకురా. ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. నానా, నేను మార్క్ మాట్లాడుతున్నా. మార్క్ ఏంటిది యాంటనీ? జాకీ ఇక్కడే ఉన్నాడు, ఎక్కడి నుంచో మనతో ఎలా మాట్లాడాడు? తెలియట్లేదే కమరం. ఇక్కడ జరిగింది ఏది నమ్మలేకపోతున్నాను. నేను చెప్తాన్రా, టైం ట్రావెల్ అనేది ప్రకృతికి విరుద్ధమైనది. పాస్ట్ లో ఒక చిన్న చేంజ్ జరిగినా ఫ్యూచర్ ని అది పెద్దగా ఎఫెక్ట్ చేస్తుందని మర్చిపోకూడదు. కాలము సమయము మారినప్పుడు నా ఫోన్ కోసం నేను చచ్చి బ్రతికి మళ్ళీ వస్తారా? ఇక మీదటే కథ మారబోతోంది. మార్క్ బాబు, హ్యాపీ బర్త్డే. ఏకా, అవును, నేను ఎక్కడున్నాను? ఇది జాకీ మారుతాండా ఇల్లే కదా? జాకీ మార్తాండా. ఇది నీ ఇల్లే బాబు. దా బాబు, దా. దా. మా నాన్న, అమ్మ, నాన్న, ఇది నేనా? అవును బాబు, నీ ఫోటో చూసి నువ్వే ఎవరన్నా అడుగుతావేంటి? రా. నమస్తే. నాన్నెక్కడా? నాన్న మెకానిక్ గా ఉన్న నేను ఇప్పుడు డాన్ అయిపోయాను. మరి డాన్ గా ఉన్న మదన్? మా నాన్నతో మాట్లాడిన తర్వాత అంతా మారిపోయిందేంటి? మావయ్య, నా బాబుని చంపిన యాంటనీ కొడుకు మార్క్ ని 20 ఏళ్లుగా చంపనందుకు సిగ్గుగా ఉంది. ఈ సంవత్సరమైన మార్క్ ని చంపాలి. దిగులు పడకు మదన్, నేను సెట్ చేసిన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇదే వాడు జరుపుకునే ఆఖరి పుట్టినరోజు. రేపటితో వాడి జీవితం అంతం. హత్య, దోపిడీ, సెటిల్మెంట్లు, కిడ్నాప్లతో హైదరాబాద్ ను వణికించిన పేరు మోసిన దాదా ఏంటి మన గురించి న్యూస్ లో వస్తుంది? వాడే నేనా? పార్ట్ 1 లో పెద్ద డాన్ అయి ఉంటానేమో. బాబు, ఎవరు మీరంతా? నువ్వు చల్లగా ఉండాలి బాబు. నువ్వు బాగుండాలని గుడికెళ్ళి దండం పెట్టుకొచ్చాం. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. చల్లగా ఉండు. నువ్వు వెళ్ళు బాబు. వీళ్ళందరినీ పంపింది ఎవడో? ఏకపురం అంకుల్, మీ అనుమానం కరెక్టే. అంతా దీని వల్లే. మార్క్ దీని పెట్రోల్ పోసి తగలెట్టే. ఈ ఆంటీ మావయ్య రోడ్లో పోయేదానికి లిఫ్ట్ ఇచ్చాడు.
వాళ్ళు ఈ రోజు గుంపుగా వచ్చి అటాక్ చేశారంట కదా. నటించకరా. నేను నటిస్తున్నానా? దీపావళికి టపాసులు పెంచడానికే భయపడతాను నేను. అలాంటి నన్ను 3 మాసాల ముందు మార్చి చంపడానికి బాంబు పెట్టారని పోలీస్ స్టేషన్ లో ఉంచి కొట్టిన చోటు కొట్టకుండా పిడి గుద్దులతో కుళ్ళబడి చేశారే. అప్పుడు నేనేమైనా అన్నానా? ఇప్పుడు 2 మాసాల ముందు